ఇస్తా ఇప్పుడు ఇచ్చేస్తా కొంచెం కొట్టమని చెప్పి మేడం జగన్నాథ్పూర్ అనే విలేజ్ ఉంటుంది మేడం పూర్తి ఇంటీరియల్ అందులో మా ఖైరీగూడెం అని ఉంటుంది మా ఖైరీగూడెంలో ఇది స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి అది షుగర్ అది ఉంది కదమ్మా పెద్ద ఎత్తున మేడం అంటే ఒక మోలు కూడా చాలా ఉంటాయి మేడం. ఎంత అమ్మా రోజుకి ఎంత అవుతుంది గిరాకీ మేడం? ఒక 1000 అయితే ఎట్లా అవుతుంది? షుగర్ పెడతాం మేడం. ఆవు పేడ, ఈ తులసి, ఇంకా వేరే పౌడర్స్ ఇలా కలుస్తాయి. ఈ మనకి ఇట్లా చైర్ మీద కూర్చున్నప్పుడు కింద కాలు పెట్టి కూర్చోవాలి. ఇది షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇది షుగర్ షుగర్ కంట్రోల్ అవుతుంది. మస్తు మంది తీసుకుంటున్నారు మేడం. మొన్న మన పక్కయ్య వచ్చింది, వాళ్ళు వాడి మన టెస్ట్ చేసుకొని మాకు చెప్తా అని చెప్పారు. వీడియో ఉండాలి, వీడియో తీసి ప్రోడక్ట్స్ అన్ని పెట్టి ఒక యూట్యూబ్ లో ఒక ఛానల్ ఓపెన్ చేసి అందులో ఇట్లాంటివన్నీ పెడతా ఉంటే మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తాయి. వాళ్ళు రేపు ఇంట్లో కూర్చొని కొనేటోళ్ళు ఎక్కువైంది. ఈ షాప్ దాకా వచ్చి ఎవరు ఉండలేరు. చెప్పియాలి, మన అబద్ధాలని చెప్పక్కర్లేదు, వాస్తవాలు. ఇప్పుడు నేను సబ్బు వాడినా మళ్ళీ వస్తా కొనుక్కోవడానికి, మళ్ళీ కొనుక్కుంటున్నావా ఎందుకు కొనుక్కుంటున్నావా అని అడుగుతావు. ఏ అక్క మంచిగా ఉంది అంటది, ఒకసారి చెప్పి అదే ముచ్చట అని ఉంటే పోయడానికి అయిపోయి ఆయనలాగా మీరే వీడియో తీసుకోవచ్చు. ఒక వీడియో బయట తీసుకొని ఇలా కూర్చొని కాలు పైన తిరగదా ఇది కూర్చొని నిలబడదు కాదు, ఇట్లా కూర్చొని ఇలా కూర్చొని వేస్తాం కదా. కూర్చున్న తర్వాత కాలు పెట్టడం షుగర్ లేదు నాకు. గ్రూప్ 6 అంటే పెట్టేదే ఇది మంచి స్మెల్ ఉన్నాయి మేడం. నేను కూడా తీసుకున్నాను. శ్రీకారంలో మొన్న నేను లేనప్పుడు వాళ్ళని అడిగినాం, ఇప్పుడు ఫ్లవర్స్ తో వాళ్ళు అగరబస్తులు అవి తయారు చేస్తున్నారు. ఒకటి మేడం దీనిలో ఇది మనము చిన్నప్పుడు స్మెల్ ఉంటుండే కదా మేడం. ఉండే ఇంట్లో పెట్టాలి, ఇంట్లో పెడితే ఇది కూడా కాలుతుంది అంతేనా? అది కూడా కాదు, అదే అంటున్నా. అది తీసి మన చెట్లకు వేసుకోవాలి. సగం కాలే ఆగిపోతుంది. మేము దీపాలు పెడుతున్నాం మేడం, నేను ట్రై చేసిన ట్రై చేయాలండి. ఇది ఇంట్లో నేను పెట్టింది చాలా బాగుంటుంది స్మెల్. చాలా అంటే అసలు ఇవి బాగా ఎందులో పెట్టి పెట్టారు? ఇలా పడుతుందా? ఇప్పుడు మనం మొత్తం పెట్టుకునే అన్ని వేరే ఉన్నాయి మేడం. దీని స్మెల్ అయితే డిఫరెంట్ ఉంది. బాగా మంచిగా ఉంటుంది. చాలా నేచర్ ఒకటి ముట్టించినా కానీ మంచి స్మెల్. ఇప్పుడు అలోవేరా సోప్ ఒకటి, ఇందులో కూడా అలోవేరా రోజు పేడ చూపించండి. మన ఫోన్ స్టాండ్ ఇంకా వెరైటీ ఐటమ్ ఫోన్ స్టాండ్ అయిపోయింది మొత్తం. మొబైల్కి రేడియేషన్ కాకుండా పెట్టుకోవాలి. ఆవు పేడ వినాయకుడు ఇందులో మట్టి కూడా కలుపుకోవాలి.
ఇంకా రుచులకు పోదాం. ఆమె కూడా ఇంత గొప్పగా అందరికి ట్రైనింగ్ ఇస్తుంది. మల్లాపూర్లో ఓపెన్ చేసినట్టు నిన్న మల్లాపూర్లో షాప్ ఓపెన్ ఫస్ట్ రైతుల ఫస్ట్ మరి జగిత్యాల సెకండ్ మల్లాపూర్ సరే బాగుంది. అన్నీ కూడా కలిసినప్పుడు నాకు ధన్యవాదాలు. భారతీయ వచ్చారు బాగున్నారు. మమ్మల్ని కూడా అడగమన్నారు. మమ్మల్ని కూడా బ్రాండ్ పెట్టుకొని తయారు చేస్తారు. రాయకల్ మండలంలో మండల కేంద్రంలో ఈ శ్రీశక్తి గో ఉత్పత్తుల అమ్మక కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. ఇది మహిళా సంఘాల వాళ్ళు ఈ గో ఉత్పత్తుల మీద శిక్షణ పొంది రకరకాల ఉత్పత్తులను తయారు చేశారు. చాలా అద్భుతంగా ఉన్నాయి వస్తువులు. ఈరోజు మనం ఏ వస్తువులను చూసినా కూడా కల్తీ అనేది మనకు కనిపిస్తుంది. దాని ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం గమనిస్తున్నాము. మరి దాని నుంచి మనం బయటపడాలంటే ఇలాంటి ఉత్పత్తులను వాడాలి. నిజానికి సబ్బులు, సోపులు, హౌస్ క్లీనింగ్ మెటీరియలే కాకుండా చాలా రకాల బొమ్మలు, పూజా సామాగ్రి అన్నీ కూడా అంటే మన సాంప్రదాయంలో కూడా గోమయంతో తయారు చేసిన వాటిని వాడడం వల్ల ఎంత పవిత్రత ఉంటుందో మనకు తెలుసు. అదే రకంగా ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి కాబట్టి, పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి కాబట్టి ఈ ఉత్పత్తులను మనం పెంచి పరిసరాలు, పర్యావరణం, సభ్యుల ఆరోగ్యం, అందరి ప్రజల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ యూనిట్ని ఇక్కడ నెలకొల్పి వీటి ద్వారా అమ్మకాలు చేస్తున్నారు. దీన్ని కొనుగోలు చేసిన వాళ్ళది నుండి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. కాబట్టి మన మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దాన్ని ఇది మొత్తం జిల్లా మొత్తం విస్తరించే విధంగా కూడా ప్రయత్నాలు చేయాలని నేను సంబంధిత సిబ్బందిని కోరుతున్నాను. ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను. అయితే ఇటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మనం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా చాలా నిధులు కూడా మంజూరు చేయడం జరుగుతుంది. మరి ఇట్లాంటి ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ గోమయ ఉత్పత్తులే కాకుండా ఇట్లా పర్యావరణాన్ని సంరక్షించే ఏ కార్యక్రమాలైనా, వాళ్ళ జీవనోపాధిని పెంచుకోవడానికైనా ఏ రకాల కార్యక్రమాలు వాళ్ళు సొంతంగా స్వయం ఉపాధి కింద చేయడానికి తలపెడితే మరి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా కావాల్సిన ప్రాజెక్టులు మంజూరు చేయడానికి కావాల్సిన నిధులను, తగిన మద్దతులు, శిక్షణలను కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వాళ్ళు ఇటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలను చేపట్టి వాళ్ళ యొక్క జీవనోపాధిని పెంచుకోవడం, వాళ్ళ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడమే కాకుండా చాలా కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో కూడా అక్కడ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ఎగ్జిబిషన్ ఉంది. అక్కడ అమ్మకం కొనుగోలు చేసుకోవడానికి రాష్ట్ర స్థాయిలో కూడా మేము ఏర్పాటు చేశాం. కాబట్టి అక్కడ కూడా అమ్మకాలు చేసుకొని వాళ్ళు ఉపాధిని పెంచుకోవచ్చని